22వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 47వ అధ్యాయము 2వ వచనము. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న ప్రభువు మహోన్నతమైన దేవుడు. అద్భుతాలను, ఊహకందని ఆశ్చర్య క్రియలను జరిగించే గొప్ప దేవుడు. మహాశక్తి, మహిమ గలవాడు. ప్రభువు అందరికీ మహారాజై ఉన్నాడు. కేవలము ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, లోకమంతా ప్రభు యొక్క ఆధీనంలో ఉంది. ప్రతి ప్రాణిని ప్రభువే సృష్టించాడు. మనల్ని ప్రభువు తన పోలికలో నిర్మించి ప్రతిదినము మనకు తోడుగా ఉంటూ పోషిస్తూ అన్ని కీడుల నుండి కాపాడుతూ ఉన్నాడు. ప్రభువు మన పరలోకపు తండ్రి. ప్రభు యొక్క జ్ఞానము మన ఊహకు అందనిది. ప్రభు యొక్క గొప్పతనాన్ని, మహిమను మనం అర్థం చేసుకుని ప్రభువునకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ భయభక్తులు కలిగి జీవించాలి. ప్రభువు ఏమై ఉన్నాడో దానిని బట్టి ప్రభువుని గొప్పగా ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉండాలి. మన జీవితాలలో జరిగే ప్రతి విషయముపై ప్రభువునకు సంపూర్ణమైన అధికారం ఉంది. ప్రభు పట్ల విధేయతను కలిగి మనల్ని మనము తగ్గించుకొని జీవించాలి. ప్రార్థన. పరిశుద్ధుడు వగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఈ లోకంలో మాకు కలిగే శ్రమలను బట్టి, పోరాటాలను బట్టి విశ్వాసంలో బలహీనపడే వారముగా కాకుండా ఎటువంటి పరిస్థితినైనా అద్భుతముగా మార్చివేసే గొప్ప దేవుడు నా ప్రభువు అని గుర్తించి మిమ్మును బట్టి ధైర్యంగా ఉండాలి తండ్రి. మీరే మా దేవుడై ఉన్నారు ప్రభువా. మేము మీకు చెందిన వారము అని గ్రహించి మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ మీ పట్ల భయభక్తులు కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ మిమ్మల్ని మహిమపరిచే, గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.